మనిషి జీవితంలో నిజమైన శాంతి ఎక్కడ దొరుకుతుంది? మన మనసు ఎప్పుడు స్థిరంగా ఉంటుంది? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే అమూల్యమైన బోధనలు మన భగవద్గీతలో ఉన్నాయి. ఈరోజు మనం గీతలోని 151 నుంచి 160 వరకు ఉన్న శ్లోకాల సారాంశాన్ని ఒక అందమైన భావంగా తెలుసుకుందాం. ఈ శ్లోకాలలో ప్రధానంగా శ్రీకృష్ణుడు మనసు నియంత్రణ, ఇంద్రియ నియంత్రణ మరియు స్థిరమైన జ్ఞాన స్థితి గురించి వివరిస్తాడు. మనిషి ఇంద్రియాలకు లోబడి ఉంటే అతని మనసు ఎప్పుడూ అస్థిరంగా ఉంటుంది. ఇష్టాలు, కోరికలు, కోపం ఇవన్నీ మనసును తిప్పుతూనే ఉంటాయి. కాని ఎవరు తమ ఇంద్రియాలను అదుపులో ఉంచి మనసును నియంత్రించగలరో వారు నిజమైన శాంతిని పొందుతారు. ఇక్కడ ఒక గొప్ప ఉదాహరణ ఇవ్వబడింది. గాలికి కొట్టుకుపోయే పడవల నియంత్రణ లేని మనసు మన జీవితాన్ని దారి తప్పిస్తుంది. అలాగే ఎవరు విషయాలపై ఎక్కువగా ఆలోచిస్తారో వారికి ఆ విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఆసక్తి కోరికగా మారుతుంది. కోరిక నెరవేరకపోతే కోపం వస్తుంది. కోపం వల్ల మనస్సు మాయం అవుతుంది మరియు మన నిర్ణయాలు తప్పిపోతాయి. ఇది మన జీవితంలో చాలాసార్లు జరిగే చక్రం. కాని ఎవరు ఈ చక్రాన్ని అర్థం చేసుకుని ఆసక్తులను తగ్గించి సమతా భావంతో ఉంటారో వారు నిజమైన ఆనందాన్ని అనుభవిస్తారు. ఇలాంటి వ్యక్తిని స్థితప్రజ్ఞుడు అంటారు. అంటే బయట ప్రపంచం ఎలా ఉన్నా అతని మనసు స్థిరంగా ఉంటుంది. అతను సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ఒకే విధంగా స్పందిస్తాడు. అతని ఆనందం బయట పరిస్థితులపై ఆధారపడదు. ఇది మనకు నేర్పేది ఏమిటంటే బయటి ప్రపంచాన్ని మార్చడం కంటే మన మనసును మార్చుకోవడం చాలా ముఖ్యం. మనసు శాంతిగా ఉంటే జీవితమంతా శాంతిగా మారుతుంది. మన ఇంద్రియాలను నియంత్రించండి, మనసును స్థిరంగా ఉంచండి. అప్పుడు మీరు నిజమైన ఆనందాన్ని పొందుతారు. ఈ బోధనలు మన జీవితాన్ని మార్చగల శక్తి కలవు. ఇలాంటి మరిన్ని గీత సారాంశాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోను లైక్ చేయండి. ధన్యవాదాలు.